ఎవరు వెల్ఫేర్ స్కీమ్స్ చేయట్లేదు, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు అని చెప్పి ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ దట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ ట్రూ. ఎప్పుడు కూడా వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ షుడ్ బి ఒక కాడెద్దు జోడెద్దులు అంటారు మా పల్లెటూరు పరిభాషలో. ఈ రెండు ఒక కాడి మీద వెళ్తేనే ఏ పని అయినా ప్రాపర్గా జరుగుతుంది. ఒక వ్యవసాయం కానీ, ఒక బండి ట్రావెలింగ్ కానీ, ఏదన్నా కానీ. ఓకేనా, ఈ రెండిట్లో ఏది మిస్ అయినా కూడా అది దేర్ వోంట్ బి ఎనీ న్యూ డెవలప్మెంట్ అనమాట. ఓకేనా, ప్రోగ్రెస్ ఉండదు ఫస్ట్ థింగ్. సో ఆ వేలో చూసుకుంటే ఎంతో కొంత వెల్ఫేర్ స్కీమ్స్ జరుగుతున్నాయి. కానీ మనం ఈరోజు ఒక వీధికి వెళ్ళి ఒక ఫ్లైఓవరు, ఒక రోడ్డు నెక్స్ట్ మంత్ వెళ్ళి చూస్తే అక్కడ ఒక మంచి ఫ్లైఓవర్ లాగా కనిపిస్తుంది, లేకపోతే అండర్ పాస్ లాగా కనిపిస్తుంది. సో ఇదంతా కూడా హైదరాబాద్లో కోవిడ్ టైంలోనే డెవలప్ అయిందనమాట. సో ఇదొకటి క్లెయిమ్ చేస్తున్నారు వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు, వైసీపీ సింపథైజర్స్. కానీ దే ఆర్ క్లైమింగ్ దట్ కోవిడ్ అంటున్నారు. డ్యూరింగ్ ద కోవిడ్ మన పక్కన ఉన్నటువంటి హైదరాబాద్లో ఎప్పుడు లేనంత అభివృద్ధి జరిగింది. ఓకేనా, సో ఆల్ ద థింగ్ ఈజ్ హౌ వీఆర్ టేకింగ్ క్రైసిస్ నుంచి ఆపర్చునిటీ ఎలా తీసుకుంటున్నారు అనేది. దానికి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వెరీ ఇది నేను చెప్పేది కాదు, వెరీ ప్రామినెంట్ బిజినెస్ మ్యాన్స్. మోహన్ దాస్ పై గారు, లేకపోతే నారాయణమూర్తి గారు, లేకపోతే బిల్ గేట్స్, వీళ్ళందరూ కూడా చెప్పేది ఏంటి అంటే చంద్రబాబు నాయుడు ఎట్లా క్రైసిస్ నుంచి ఆపర్చునిటీ తీసుకొని డెవలప్ చేస్తారు అనేది దేర్ ప్రూవెన్ ఎగ్జాంపుల్. ఓకేనా, ఓకే బ్రదర్. అయితే మరి ఇప్పుడు కొద్ది రోజులు అయితే ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది కదా, సో అంటే ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? నీకు నచ్చలేదు అంటున్నావు వైసీపీ. ఆబ్వియస్లీ ఇప్పుడు రీసెంట్గా నిన్నే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది దట్ బీజేపీ, జనసేన అండ్ టీడీపీ ఆర్ ఇన్ అలయన్స్. ఆల్వేస్ వెల్కమింగ్ దీన్ని. మనకి బీజేపీ వచ్చేసి సెంట్రల్లో దే ఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ ఆబ్వియస్లీ మనకి సెంట్రల్ సపోర్ట్ లేనిది మనం ఏం చేయలేము. సో ఆ ప్రాసెస్లో వీఆర్ ఆల్సో సీకింగ్ సపోర్ట్ ఫ్రమ్ దెమ్. సెంటర్ నుంచి సపోర్ట్ లేకపోతే ఎట్లా ఉంటుంది అనేది ప్రీవియస్ 2014 నుంచి 19 గవర్నమెంట్లో మనం చూసాము. ఇనిషియల్ డేస్లో కొంచెం బాగానే ఉన్నా ఆ తర్వాత వేరే కారణాలు, రాజకీయ కారణాలు అవ్వనివ్వండి, పర్సనల్ కారణాలు అవ్వనివ్వండి, మనకు ఆశించినంత సపోర్ట్ రాలేదు. బట్ అట్లాంటిది మళ్ళీ పునరావృతం కాకుండా బీజేపీ వాళ్ళు కూడా ఆశించినంత సపోర్ట్ మనకి సెంట్రల్ నుంచి ఇస్తారని మన స్టేట్ ఏ స్టేజ్లో ఉందో మనం చూసాము. ఓకేనా, ఎక్కడికక్కడ పాపం 30,000 ఎకరాలు ఇచ్చిన రైతులు. నేను రీసెంట్గా ఒక 1 month బ్యాక్ నేను వెళ్ళొచ్చాను అనమాట. ఆ ప్లేసెస్ కానీ అవి చూస్తే లిటరల్లీ మాకు కళ్ళ నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే 2-3 పంటలు పండే పొలాలు అంతా ఎడారులు, అన్నీ నల్ల తుమ్మల చెట్లు, తెల్ల తుమ్మ చెట్లు పెరిగిపోయి అడవుల్లో ఊరులాగా. మనం ప్రీవియస్ రాతి యుగంలో అంతా అడవులు ఉంటాయి, ఎక్కడన్నా చిన్న చిన్న గూడాలు ఉంటాయి. ఓకేనా, ఆ టైప్లో అమరావతిలో ఉన్న 30-40 గ్రామాలు, 58 గ్రామాలు ఎంత ఉన్నాయి, ఐ వాస్ నాట్ ఎగ్జాక్ట్లీ షూర్ అబౌట్ ద నెంబర్. బట్ ఆ గ్రామాలు అట్లా అనిపించింది అనమాట. చుట్టూ పెద్ద అరణ్య, నల్లదుమ్మ చెట్లు, తెల్లదుమ్మ చెట్లు, మధ్యలో ఊర్లు. ఓకేనా, మంచిగా ఎక్కడికెక్కడ స్పీడ్ యాక్సెస్ రోడ్లు ఉన్నాయి. ఆ రోడ్లన్నీ సగం తవ్వేసి పక్క నుంచి చెట్లన్నీ రోడ్ సగంలోకి వచ్చేసి, సో ఇట్ వాస్ ఒక ఎడారిలాగా అనిపించింది అనమాట. అదంతా మారాలి, మళ్ళీ సస్యశ్యామలం అవ్వాలి అంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రమే దిక్కు. లేకపోతే హైదరాబాద్కి భవిష్యత్తు లేదు. ఓకే, ఆంధ్రప్రదేశ్కి, అమరావతికి, విజయవాడకి, గుంటూరుకి భవిష్యత్తు లేదనమాట. ఈసారి కనుక చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో రాకపోతే మేమందరం కూడా మాకున్న ఆస్తులు అమ్ముకొని హైదరాబాద్లో వచ్చి సెటిల్ అవ్వటం బెటర్. లేకపోతే అవి కబ్జాకు గురవుతాయి. ఇప్పటికే మనం చూస్తున్నాం, ఎక్కడ పెట్టినా కబ్జాలు, ఎక్కడ పెట్టినా. నిన్న సచివాలయాన్ని తాకట్టు పెట్టారు ఒక బ్యాంకు వాళ్ళకి. రేపు ఇంకేముంది, తాకట్టు పెట్టడానికి ఏమి లేవు, మన ఆస్తులే తాకట్టు పెడతారనమాట. బ్రదర్ ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు సిద్ధం సభలో చూసుకుంటే అట్లనే ఎక్కడ మీటింగ్లు జరిగినా కదా ఫుల్ క్రౌడ్ వస్తున్నారు. అలానే అపోజిషన్ వాళ్ళు కూడా ఖచ్చితంగా ఒకవేళ వస్తే జగన్మోహన్ రెడ్డి గారే అంటున్నారు. ఎవరు ప్రొజెక్షన్ వాళ్ళది, ఎవరు సింపథైజర్స్ వాళ్ళు మేము వస్తాము అంటుంటారు. దట్ వాస్ వెరీ కామన్ ఇన్ పాలిటిక్స్ ఎనీవేర్. కేఏ పాల్ కూడా నేను గవర్నమెంట్ ఫామ్ చేస్తా అంటున్నాడు. ఓకే, దట్ దేర్ ఈస్ నథింగ్ రాంగ్.